ఇప్పుడు మనం 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల ద్వాదశ రాశులు 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. గవ్వల శాస్త్రం చాలా వరకు పురాతనమైన శాస్త్రం అండి. కొన్ని శతాబ్దాల నుంచి నడుస్తుంది, కొన్ని దశాబ్దాల నుంచి కూడా నడుస్తుంది. చాలా వరకు వారికి శుభయోగం అశుభయోగం ఎలా ఉందో, మరి జాతక బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, కర్కట రాశి వారి జాతకం గవ్వలేసి 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని కౌంట్ చేసి లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. కర్కట రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం చంద్రుడు అధిపతి అండి వారి పేరు మీద. కర్కట రాశి వారి జాతకానికి ఆశ్లేష నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉంది. 2వ సంఖ్య పడ్డదండి. మాతృప్రేమ చాలా ఉంటుంది వీరికి. స్త్రీ సహకారం చాలా ఉంటుంది. స్త్రీలకు పురుషుల సహకారం ఉంటుంది, పురుషులకు స్త్రీల సహకారం ఉంటుంది. వీరికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది. భూమి నుంచి పడితే ఆలోచన, ఆకాశం దాకా ఆలోచన ఉంటుందండి. మహా మేధావులై ఉంటారు. అలాగే చాలా ఆలోచించి మాత్రం ఇబ్బందులు కూడా పడేవారై ఉంటారు. ఊహలో విహరించేవారు ఉంటారు. ఊహాశక్తి అధికం ఉంటుంది వీరి జాతకానికి. వీరి ఊహాశక్తి 100కి 70% వీరికి మంచిగా అయ్యే అవకాశం, కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. కానీ 30% ఘోరంగా విఫలమయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి వీరి జాతక బలానికి. అలాగే ఈ జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వీరికి ప్రతి దానికి మాత్రం 1కి 4 సార్లు ఆలోచించే అవకాశం ఉందండి. అలాగే ఏ పని చేయాలనుకున్నా మాత్రం ఇలా చేయాలా అలా చేయాలా అని 4 రకాలుగా ఆలోచించే అవకాశం ఉంది. కపటమైతే ఉండదు వీరికి. కానీ దీన్ని సహజంగా నమ్మరు. నమ్మితే గుడ్డిగా నమ్ముతారు. వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చంద్రమహార్దశలో మాత్రం చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉంటే మాత్రం మాతృవర్గం నుంచి సహకారం ఉంటుందండి. భార్య నుంచి కానీ, తల్లి నుంచి కానీ, స్త్రీ నుంచి సహకారం ఉంటుంది. కానీ నీచ స్థానంలో ఉంటే మాత్రం చంద్రుడు మాత్రం వీరి జాతక బలాన్ని మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. మానసిక ఒత్తిళ్ళు ఉంటాయండి. అలాగే మాత్రం వీరికి మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఆ చిక్కులు, చికాకులు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని మాత్రం సోమవారం పూజ చేయించడం, వీరితో చేయించడం చాలా మంచిది. కొన్ని దేవాలయాలు ఉంటాయి, చాలా బలమైన దేవాలయాలు. ప్రతి దేవాలయం బలమైనది, కానీ మాత్రం ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కటి ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి ఏకాదశి రోజు కావచ్చు, అలాగే మాస శివరాత్రి రోజు కావచ్చు, అలాగే పౌర్ణమి రోజు కావచ్చు, శివాలయంలో వీరు సందర్శనం చేసి, అలాగే వీరి జాతక బలానికి మాత్రం రుద్రాభిషేకం చేయించడం చాలా వరకు మంచిది. 2వది నీటి అభిషేకం చేయటం చాలా మంచిదండి. 2వ సంఖ్య జలకారకుడు అండి. ఆ నీటితోనే ఆ శివుడు వీరి పేరు మీద ఉన్న చిక్కులు, చికాకులు, మానసిక ఒత్తిళ్లు తప్పించే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విద్యాస్థానంలో ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటాయి. ఆరోగ్య స్థానం నష్టం ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. వివాహంలో దారిద్ర్య బాధలు ఉన్న వారు కూడా మాత్రం తొలగే అవకాశాలు ఉంటాయండి. 2వసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశి గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి 6వ సంఖ్య వీరికి చాలా వరకు శుభయోగం ఉంటుందండి. స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాన్సీ రంగం కావచ్చు, ఫ్యాన్సీ రంగం అంటే వారు వస్త్ర వ్యాపారం కావచ్చు, అలాగే మాత్రం ఫ్యాషన్ రంగం కావచ్చు, బ్యూటీ పార్లర్ రంగం కావచ్చు, అలాగే మాత్రం వీరు ఏ వ్యాపారం చేసినా స్త్రీలకు అనుకూలం ఉంటుందండి. ఇక వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అని వివాహానికి దగ్గర సంబంధాలు వచ్చి దూరం అవ్వటం, అంటే సంబంధాలు దగ్గర వచ్చి దూరం అవ్వటం, సంబంధాలు తొలగిపోవటం, నమ్మిన వారు అపార్థం చేసుకోవటం, ప్రేమించిన వారు దూరం కావటం, అలాగే వారి ఇంట్లో చాలా దుర్ఘటనలు కావటం, నష్టం రావటం, ప్రాణ నష్టం, అరిష్టం కావటం, మానసికంగా నష్టం కావటం, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం విజయవాడ కనకదుర్గమ్మను పూజ చేయటం చాలా వరకు మంచిదండి. శుక్రవారం, సోమవారం చాలా వరకు మంచిది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి. 100లు ఇచ్చినా, 1000 ఇచ్చినా, 1 కోటి ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, వజ్ర వైడూర్యాలు ఇచ్చినా, ఈ ప్రపంచం రాసిచ్చినా, ఇంకో ప్రపంచం కావాలనుకునే ఉద్దేశం ఖచ్చితంగా మన జీవరాశిలో మనిషికి ఖచ్చితంగా ఉంటుందండి. కానీ అన్నదానం చేస్తే మాత్రం వారి కడుపు నిండా తిన్నారనుకో చాలని పదం వస్తుంది. కాబట్టి వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. పంచాంగ శాస్త్ర ప్రకారం వీరికి కానీ మాత్రం శనీశ్వరుడు ఇబ్బంది పెట్టినా కూడా మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం మంచి జరిగే అవకాశం ఉందండి. శనీశ్వరునికి, శుక్రునికి మాత్రం చాలా వరకు మిత్రస్థానం ఉంటుంది కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి రాజకీయ నాయకులు అయితే మాత్రం అరిష్టకాలం ఉంటుందండి. అరిష్టకాలం వెళ్ళిపోవాలంటే రాజకీయ యాగం చేయటం మంచిది.
అలాగే మాత్రం విఘ్నేశ్వరునికి మాత్రం మహాగణపతి హోమం చేయటం మంచిది, చండీ యాగం చేయటం మంచిది, సద్బ్రాహ్మణులతో చేపించడం మంచిదండి, చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇప్పుడు కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం రాజీ కావటం మంచిదండి. కానీ మాత్రం వీరు జ్యోతిష్యముల పెద్దల మాట సహకారం చేసే అవకాశం ఉంటుందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే 8 గవ్వలు పడ్డాయండి కర్కట రాశి వారి జాతకం మీద. మూడవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. బే సంఖ్య పడ్డదండి. బుధ మహర్దశ సంఖ్య చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం వీరికి 100కి మాత్రం 65% శుభయోగం ఉందండి, 30% చిక్కులు ఉన్నాయండి. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం బే సంఖ్య ఉన్న తిథులు మాత్రం బే సంఖ్య ఉన్న డేట్లు వీరికి పనిచేయండి. బే సంఖ్య అంటే మాత్రం 1, 5, అలాగే 7, 9, 11, 13, 15, 17, 19, 21, అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం 23, 25, 27, 29 ఇలాంటి సంఖ్యలు వీరికి పనిచేయండి. సరి సంఖ్యలు మాత్రం పనిచేసే అవకాశం ఉన్నాయండి. ఆ సంఖ్యల్లో తిథులు కూడా మంచిగా ఉంటే చాలా మంచిదండి. వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధ మహర్దశ గవ్వలు పడ్డాయి కాబట్టి ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన యోగం ఉందండి. చంద్ర మహర్దశ అంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ భూమండలం మీద ప్రపంచం మీద కావచ్చండి ఫస్ట్ మాతృకారకమైన చంద్రునికి సంబంధించిన గ్రహం అండి ఇది. కానీ ముఖ్యంగా తల్లి సహకారం ఉంటుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. తల్లి సహకారం ఉంటుంది. దాని లెక్క ప్రకారం వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. అంటే కన్న తల్లే కావచ్చు, పెంచిన తల్లే కావచ్చు, తల్లి వరుస అయిన వాళ్ళు కావచ్చు. అలాగే మాత్రం వారు పూజించే అమ్మవారు తల్లితో సమానం. దేవాలయంలో అమ్మవారిని పూజ చేయడం వీరి మీద ఖచ్చితంగా మంచి అనుగ్రహం ఉంటుందండి. శుక్రవారం సోమవారం నియమం తీసుకోవడం మంచిది. 5వ సంఖ్య పడ్డవారికి మాత్రం బిజినెస్ పరంగా వస్తే మాత్రం చాలా వరకు మాత్రం మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా నష్టపోయిన వారు పికప్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. కానీ ముఖ్యంగా వీరి జాతక బలానికి క్రీడాకారులకు, కళాకారులకు అరిష్టకాలం ఉంటుందండి. అరిష్టకాలం వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి. ఈ రాశి వారికి ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం అన్నపూర్ణ దేవిని, అలాగే పరాశక్తి పార్వతిని, అలాగే వీరి జాతక బలానికి దుర్గమాతని, అలాగే వైష్ణవి మాతని, లలిత దేవతని, అలాగే వీరి జ్యోతిష బలానికి కంచి కామాక్షి, మధుర మీనాక్షిని, అలాగే ఏ అమ్మవారైనా ఈ 1,000 అవతారాలు ఉంటాయి అమ్మవారికి, 1,000 అవతారాలు ఉంటాయి. అమ్మవారికి పూజ చేయటం చాలా వరకు మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.